OPS Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hi, hello everyone. Welcome to OPS Organization. This is Sairupa. I am going to teach English subject. And before classes, I explain what is the starting of the alphabets. అంటే మనకి ఆల్ఫాబెట్స్ అనేది ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఆల్ఫాబెట్స్లో మనం ఎన్నిగా డివైడ్ చేసామనేసి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. దాంట్లో ఓవెల్స్ అంటే ఏంటి, కాన్సోనెంట్స్ అంటే ఏంటి కూడా చెప్పాను. మనకు తెలుగులో ఏ విధంగా హల్లులు అచ్చులు ఉంటాయో అదేవిధంగా ఇక్కడ మనకి ఇంగ్లీష్లో కూడా హల్లులు అంటే నార్మల్గా కా నుంచి షా వరకు ఉంటాయి, అచ్చులు అంటే ఆ నుంచి అమ్మ. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో తీసుకుంటే ఇక్కడ ఈ వర్డ్స్ చూడండి, ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ యొక్క 5 వర్డ్స్ చూడండి. ఈ టోటల్ 5 వర్డ్స్ అనేది ఏంటి, ఇక్కడ ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ యొక్క 5 వర్డ్స్ అనేది ఏంటి, ఇక్కడ మనకి అచ్చులు. అంటే రిమైనింగ్ చూడండి, బి, సి, డి, ఎఫ్, జి, హెచ్, జే, కే, ఎల్, ఎం, ఎన్, పి, క్యూ, ఆర్, ఎస్, టి, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వై. ఈ వైని మనం కాన్స్టెంట్గా చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ ఇది కొన్ని సందర్భాల్లో వొవెల్ అవ్వచ్చు, అలాగే ఏంటి ఇక్కడ కాన్సోనెంట్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఈ యొక్క వర్డ్స్ని ఏమంటానంటే 5 కదా. ఇప్పుడు మనకి 26 ఉన్నాయి. ఈ 26లో మనకి 5 పోతే ఎన్ని ఉంటాయి, 21. కానీ దాంట్లో కూడా ఎప్పుడు కూడా 20+1, ఈ 1 అనేది కొన్ని సందర్భాల్లో ఏంటి వై. వై అనేది కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, వవెల్ అవ్వచ్చు, అలాగే కాన్సోనెంట్ కూడా అవ్వచ్చు. అర్థమైంది కదా ఇప్పటివరకు నేను చెప్పిండేది. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఏ, ఐ, ఆర్, పి, ఎల్, ఏ, ఎన్, ఈ. ఈ వర్డ్స్ అనేది చాలా మనకి ఈ అన్ని వర్డ్స్ అనేది కూడా కాన్సోనెంట్స్ వోవెల్స్ అనేది ఉన్నాయా లేదా ఒకసారి అబ్జర్వ్ చేయండి. కాన్సోనెంట్ ఉంది, అలాగే వోవెల్ కూడా, రెండు ఉన్నాయి కదా. మిక్సింగ్ ఆఫ్ ద వోవెల్ అండ్ కాన్సోనెంట్స్, ఇవి రెండు లేకుండా ఏ యొక్క పదం అనేది కూడా అది ఫామ్ అవ్వడం కానీ ఫ్రేమ్ అవ్వడం అనేది చాలా కష్టం కదా. ఇక్కడ ఎయిర్ప్లేన్ అంటున్నారు, ఇక్కడ చూడండి ఏ అనేది ఏం చెప్పాను నేను, ఓవెల్ కదా. ఏ అనేది ఏంటి ఇక్కడ ఓవెల్, అలాగే ఐ అంటే కూడా ఏంటి ఇక్కడ ఓవెలే కదా. నెక్స్ట్ వన్ ఆర్ వచ్చి ఏమవుతుంది, ఇక్కడ ఆర్ అనేది ఏంగా ఉంది, ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి, కాన్సోనెంట్. వాట్ ఈస్ దిస్, కాన్సోనెంట్. అలాగే పి అంటే, పి ఆల్సో ఈజ్ నథింగ్ బట్ కాన్సోనెంట్. ఎల్ ఈజ్ కాన్సోనెంట్. A is has been on, this is not has a consonant, it is what is that, vowel. అలాగే నెక్స్ట్ వన్ ఎన్ అనేది కాన్సోనెంట్. ఈ అనేది ఏమవుతుంది, ఓవెల్ అవుతుంది. ఈ అనేది ఏమవుతుంది, ఓవెల్. వితౌట్ ఓవెల్, వితౌట్ కాన్సోనెంట్ వి షుడ్ నాట్ ఫ్రేమ్ ఎనీ టైప్ ఆఫ్ ద లెటర్ ఆర్ సెంటెన్స్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ ది పారాగ్రాఫ్. కాబట్టి కాన్సోనెంట్ కానీ ఓవెల్ కానీ ఈ 26 లెటర్స్లో ఉన్నాయి. ఈ 26 లెటర్స్లో కాంబినేషన్ ఆఫ్ ఓవెల్ కానీ కాన్సోనెంట్ కానీ లేకపోతే మనం ఏ యొక్క పదాన్ని కానీ ఒక వాక్యాన్ని కానీ అలాగే ఒక పారాగ్రాఫ్ని కానీ మనం ఏం చేయలేము, ఫ్రేమ్ అనేది చేయలేము. అలాగే ప్రొనౌన్సియేషన్ కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకి ఓవెల్స్ అంటే ఏంటి అనేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. ద డెఫినేషన్ ఆఫ్ ఏ ఓవెల్ ఈజ్ ఎ లెటర్ రిప్రజెంటింగ్ హ్యాజ్ ఎ స్పీచ్ సౌండ్ మేడ్ విత్ ద ఓకల్ ట్రాక్ట్ ఓపెన్. ఓకల్ ట్రాక్ట్ ఓపెన్ specifically as the letters A, E, I, O, U. The letter A is an example of a vowel. ఇక్కడ ఏం చెప్పారు, నేను ఆల్రెడీ వొవెల్స్ అంటే ఎలా ప్రొనౌన్స్ చేయాలి, అలాగే కాన్సోనెంట్స్ అంటే ఎలా ప్రొనౌన్స్ చేయాలని నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను కదా. ఇప్పుడు ఓకల్ ట్రాక్ట్ అంటే ఇప్పుడు మన యొక్క గొంతులో నుంచి మాట అనేది వస్తూ ఉంది. ఇప్పుడు ఏ, ఈ, ఐ, ఓ, యు అంటే ఇక్కడ నా లిప్స్ అనేది రెండు టచ్ అవ్వడం లేదు, అంటే ఇట్స్ బీయింగ్ ఆన్ ఓపెన్. ఓపెన్లీ ఐఎమ్ సెయింగ్ దట్ ద ఓవెల్స్ విల్ కమ్ హ్యాస్ ఓపెన్. అంటే వర్డ్స్ మాట్లాడేటప్పుడు, ఆ పదాలని పలికేటప్పుడు, ఆ లెటర్స్ని పలికేటప్పుడు ఏమవుతుంది, నా వాయిస్ అనేది వచ్చేటప్పుడు లిప్స్ అనేది క్లోజ్ అవుతున్నాయా, అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏ, ఈ,
EIOU. ఈ యొక్క లిప్స్ అనేవి టచ్ అవుతున్నాయా? ఇంకొకటి లో బ్రెత్ అన్న తీసుకొనేసి నేను ఓకల్ ట్రాక్ట్ ఓపెన్ నుంచి నా వర్డ్స్ అనేది ప్రొనౌన్స్ చేస్తున్నాను. బికాస్ ఆఫ్ సౌండ్ రిప్రజెంటేషన్ వీఆర్ ఐడెంటిఫైయింగ్ హ్యాస్ వాట్ ఈస్ దట్ AEIOU. మీరు కూడా మీరు ప్రొనౌన్సియేషన్ ఒకసారి చేసుకోండి, ఎలా వస్తున్నాయి, ఆ యొక్క ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా వస్తుంది అనేసి మీరు కూడా ఒకసారి చూసుకోండి. అప్పుడు ఏ అనేది మెయిన్ సింబల్ ఆఫ్ ద ఓవెల్. ఏ అనేది ఏంటి ఇక్కడ? సింబల్ ఆఫ్ ఓవెల్. ఓవెల్ యొక్క సింబల్ ఏంటి ఇక్కడ? ఏ అనేది. అర్థమవుతుంది కదా నేను చెప్పడం? మీరు కూడా ఒకసారి స్పెల్ చేసుకుంటే మీ యొక్క వర్డ్స్ అనేది వస్తే ఏమవుతుంది, ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద ఓవెల్స్ అనేది మీకు అర్థమవుతుంది. అర్థమైంది కదా నేను ఇంతవరకు చెప్పింది? సో ఇది వాట్ ఈజ్ వై వీఆర్ కాల్డ్ హ్యాజ్ ఇట్ ఈజ్ ఏ ఓవెల్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే ఓకే సి a speech sound which mouth is open and tongue is not is touching the top of the mouth, the teeth etc, so that the flow of air is not limited. Example of a E ane. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు ఏం చెప్పాను? ఓవెల్ కదా. ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటి? ఇక్కడ ద మౌత్ ఈస్ ఓపెన్ అండ్ ద టంగ్ ఈస్ నాట్ టచింగ్ ద. టంగ్ ఈస్ నాట్ టచింగ్ ద అంటే ఆ యొక్క నాలుక అనేది టచ్ అవుతుందా? లేదు. అలాగే ఇక్కడ మనం ఇక్కడ తీసుకుంటే మౌత్ అనేది టాప్ ఆఫ్ ద మౌత్ అండ్ టీత్ ఎక్సెట్రా ప్రతి ఒక్కటి టచ్ అవుతుంది. అదేవిధంగా మనం మాట్లాడే ప్రతి ఒక్క పదం కావచ్చు, మన లెటర్ కావచ్చు, ఏంటి ఇక్కడ టచ్ అవుతుంది, కానీ మన మౌత్ అనేది ఓపెన్లోనే ఉంది. ఓవెల్స్ మాట్లాడేటప్పుడు ఏమవుతుంది? మౌత్ అనేది ఏమవుతుంది? ఓపెన్లోనే ఉంది. నేను మాట్లాడే ప్రతి ఒక్క అక్షరం AEIOU అంటే నా యొక్క టంగ్ అనేది టచ్ అవుతుంది. అలాగే మా లిప్స్ అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ లిప్ మూమెంట్ అనేది తీసుకుంటే రెండు లిప్స్ అనేది దగ్గరగా అటాచ్ అవుతున్నాయా? లేదు. సో ఇక్కడ దాని యొక్క మీనింగ్ అనేది ఇలా ఉంది. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. నేను వై అంటే ఏంటని ఆల్రెడీ చెప్పాను కదా మీకు. చూడండి ఓవెల్స్ one minute. సో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఓవెల్స్ అలాగే నెక్స్ట్ వన్ కాన్సనెంట్స్. సో విల్ యూ అబ్జర్వ్ దిస్? వాట్ ఈస్ ద ఓవెల్స్, వాట్ ఈస్ ద కాన్సనెంట్స్? AEIOU. This 5 are we can consider as a vowels. Remaining are considered as a consonants. సో ఇక్కడ ఏముంది? వై. వై ఎందుకు మిడిల్లో పెట్టారు? చూడండి ఒకసారి. వై అనేది కొన్ని సందర్భాల్లో ఓవెల్ అయినా అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో అది కాన్సనెంట్ కూడా అవ్వచ్చు. అర్థమవుతుందా మీకు? సో ఇది కొన్ని సందర్భాల్లో వై అనేది ఓవెల్ అవ్వచ్చు, అలాగే కొన్ని సందర్భాల్లో కాన్సనెంట్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి. ఇన్ బియాండ్ వై ఈజ్ ఎ కాన్సనెంట్, ఇన్ హిమ్ ఈజ్ ఎ ఓవెల్. సి బి అండ్ ఇక వర్డ్ చూడు. ఈ వర్డ్లో దీన్ని వై అనేది అండ్, ఆ వర్డ్ స్పెల్ చేయండి. బి అండ్ యా వస్తుంది కదా. ఈ లెటర్ మీకు తెలుసు కదా. ఇది ఏంటి? అచ్చులా అలాగే హల్లులా? హల్లులే కదా. ఇప్పుడు ఈ యొక్క వర్డ్లో వై అనేది ఏ విధంగా పలుకుతుంది? యా. యా అంటే ఏమి? హల్లు. హల్లు కాబట్టి హల్లు, అచ్చులా హల్లు. కాబట్టి హల్లు వచ్చినప్పుడు మనం ఏమంటున్నాము? కాన్సనెంట్సే కదా. అలాగే ఇదేమి ఇక్కడ? హైమన్. వాట్ ఈస్ దట్? హైమన్. ఈ అంటే ఏంటి ఇక్కడ? ఓవెల్ అంటే అచ్చులు. ఏంటి ఇక్కడ? అచ్చులు. కొన్ని సందర్భాల్లో వర్డ్స్ ప్రొనౌన్సియేషన్లో వై అనేది కొన్ని సందర్భాల్లో కాన్సనెంట్గా పలుకుతుంది, అలాగే కొన్ని సందర్భాల్లో ఏంగా పలుకుతుంది? ఓవెల్ అనేది కాన్సనెంట్, అలాగే కొన్ని సందర్భాల్లో ఓవెల్గా. నెక్స్ట్ వన్ ఇక్కడ తీసుకుంటే ప్లీజ్ అబ్జర్వ్ దిస్. నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్. వైలో ఎందుకు మనం ఇంకొకసారి ఓవెల్ అనొచ్చు, కాన్సనెంట్ అనొచ్చు. చూడండి ఇక్కడ రెండు మిక్స్ చేశారు. అంటే కొన్ని సందర్భాల్లో ఇది ఓవెల్ అయినా అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో ఇది కాన్సనెంట్ అయినా అవ్వచ్చు కదా. ఇక్కడ చూడండి. సి ఇన్ ఎల్లో ఈజ్ ఎ కాన్సనెంట్. ఎల్లో ఓ. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ వన్ రిథమ్.
ఈ యొక్క వర్డ్స్ ప్రొనౌన్సియేషన్లో మనకి ఇక్కడ ఈ ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క సెన్సేషన్ అని తీసుకుంటే ఎల్లో వై అనేది ఇక్కడ ఏమవుతుంది కాన్సనెంట్ అవుతుంది. ఎల్లో అనే దాంట్లో ఏ యొక్క వర్డ్ యూజ్ చేస్తున్నాం, అలాగే హల్లు యూజ్ చేస్తున్నాము. ఇక్కడ ఇద్దాం అంటే ఏమొస్తుంది ఇక్కడ అచ్చు. కాబట్టి ఇక్కడ డివైజేషన్ ఆఫ్ ద వాట్ ఈస్ దట్ స్పెల్లింగ్, అదర్వైజ్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద లెటర్ ఈస్ డిఫరెంట్. సో దట్స్ వై వీఆర్ కన్సిడరింగ్ హ్యాస్ ఎ వై ఈజ్ ఇన్ సమ్ టైమ్స్ ఓవెల్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ విల్ బి కాన్సనెంట్. కొన్ని సందర్భాల్లో ఇది ఓవెల్ అయినా అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో ఇది కాన్సనెంట్ అయినా కూడా అవ్వచ్చు. సో నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో హానరరీ ఓవెల్ అంటే ఈస్ నథింగ్ బట్ బోత్. అట్ ఎ టైమ్ ఇట్ విల్ బి హ్యాజ్ ఏ బోత్. వై అనేది ఏంటి ఇక్కడ హానరరీ ఓవెల్. సో ఇక్కడ మనకి క్యాపిటల్ స్మాల్, అలాగే క్యాపిటల్ అదేవిధంగా స్మాల్, క్యాపిటల్ ఉంది స్మాల్ లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ బీసీ అంటే మనకు కొంతమంది ఉంటారు ఏంటంటే క్యాపిటల్లో మాత్రమే ఏఈఐఓయు ఇలా ఉంటే వీటిని ఓవెల్స్ అంటారా. ఇవి ఏంటి క్యాపిటల్ లెటర్స్ కదా, అంటే మరి 3-4 టైప్స్ ఆఫ్ ఏబిసిడీలు అనేది రకాలు ఉన్నాయి, 4 రకాలు 3 రకాలుగా ఉన్నాయి. ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చి ప్రిఫర్ చేసేది వచ్చి క్యాపిటల్ లెటర్స్. ఇవి ఉంటేనే మనకు కొంతమంది ఏమంటారంటే ఇవి ఓవెల్స్ అంటారు. ఇప్పుడు ఇలా ఏ ఈ ఐ ఓ యు ఇలా ఉంటే ఓవెల్స్ అనకూడదా, అనకూడదా అనొచ్చు. ఎందుకంటే అవి క్యాపిటల్ లెటర్స్ అవుతాయి, ఇవి స్మాల్ లెటర్స్ అవుతాయి. ఏవైనా కూడా ఆ లెటర్సే కదా ఇక్కడ చేంజ్ అయ్యేది, అంతే కదా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది the word anything it will be small or capital, any otherwise it will become has a what is that vowel or consonant. So ikkada honorary vowel way which one capital Y and small y. What is that capital Y and small y. Remaining one ni meeku telusu the consonants of the remaining things. So ikkada manam మీరు కూడా అబ్జర్వ్ చేస్తే ఏది వోవెల్ ఏది కాన్సనెంట్ అని మీరు చెప్పచ్చు. నాకు కాన్సనెంట్స్ ఏమి ఉన్నాయి ఇక్కడ, ప్లీజ్ అబ్జర్వ్ దట్. వాట్ ఆర్ ద కాన్సనెంట్స్? బి, అలాగే నెక్స్ట్ వన్ సి, డి, ఎఫ్. ఈ అనేది ఏమవుతుంది అక్కడ వోవెల్ కదా. సో ఎఫ్, జి, హెచ్, ఐ అనేది ఏమవుతుంది అక్కడ వోవెల్ కదా. సో జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ అనేది వోవెల్ అవుతుంది. సో పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు అనేది వోవెల్ అవుతుంది. సో వి, డబ్ల్యూ, ఎక్స్, వై అనేది కొన్ని సందర్భాల్లో వోవెల్ కాన్సనెంట్, కానీ మనం పర్టికులర్గా కాన్సనెంట్లో రాసుకోవాలి దాన్ని. సో లాస్ట్ వన్ జెడ్, అదర్వైజ్ జెడ్. ఎస్, ఇప్పుడు వోవెల్స్ ఏమున్నాయి మనకి? ఏ, ఈ, ఐ, ఓ. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ దట్? యూ. సో మనం ఈజీగా రాసేసాం కదా, ఏవి కాన్సనెంట్స్ ఏ వోవెల్స్ అని ఈజీగా రాసామా లేదా? సో ఇలా మనం ఇక్కడ డివైడేషన్ ఆఫ్ ఏబిసిడీలో మనం ఇలా డివైడ్ చేసుకోవాలి, ఏది వోవెల్ ఏది కాన్సనెంట్గా మనం డివైడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, సో ఇప్పటి వరకు మనం చూసుకుంటే మనకి ఎన్ని వోవెల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయి మీరు ఇప్పుడు చూసారు కదా. అవి డివైడేషన్లో ఏ విధంగా డివైడ్ చేయాలి, ఎలా ప్రొనౌన్సియేషన్లో చేయాలనేసి మీకు అర్థమైనట్టే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, ఏఈఐఓయు కానీ కాన్సనెంట్స్ కానీ ఇప్పటి వరకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశానా లేదా మీకు? కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఈ ఆల్ఫాబెట్స్ అనేది 21 అని ఆల్రెడీ చెప్పాను నేను, కానీ 20+1 ఎప్పుడు కూడా ఏం చేయాలి? 20+1. 20 అనేది ఆటోమేటిక్గా కాన్సనెంట్సే. 1 అనేది ఇట్ విల్ బి నాట్ కాన్సనెంట్ హ్యావ్ కాన్స్టెంట్ ఆఫ్ ఏ వోవెల్ ఆర్ కాన్సనెంట్. వై ఈజ్ ఏ హానరరీ వోవెల్. అది కొన్ని సందర్భాల్లో వోవెల్ అయినా అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో కాన్సనెంట్. ఇది మాత్రం మీరు పర్టికులర్గా బాగా గుర్తుపెట్టుకోవాలి. సో అర్థమవుతుంది కదా. సో మీరు రోజు ప్రతి ఒక్క క్లాస్ అనేది స్కిప్ చేయకుండా వింటే తప్ప ఈ యొక్క క్లాసెస్ అనేది అర్థం కాదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.